ఏపీకి సంబంధించి సంక్రాంతి కనుమ పండుగల సందర్భంగా కోడి పందాలు నువ్వా నేనా అనే విధంగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు కావచ్చు, తూర్పు గోదావరి జిల్లాలు కావచ్చు, రికార్డు స్థాయిలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా రాజమండ్రికి చెందిన రమేష్ పశ్చిమ గోదావరి జిల్లాకు తాడేపల్లి గూడెంలో జరిగిన పందెంలో 1,53,00,000 రూపాయలు పందెంలో గెలిచాడు. ఇది ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. కోడి పందాల్లో ఒక పందెంలో 1,53,00,000 రాజమండ్రికి చెందిన రాజమండ్రి సమీప నామవరం ప్రాంతానికి చెందిన రమేష్ దక్కించుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ కోడి పుంజుల పందాలకి వెళ్ళే సమయంలో కొన్ని జాతకాలకు కూడా చూస్తారు. రంగు కోడి బట్టి, అంటే ఆ కోడి రంగు ఎలా ఉంది, దాని సమయం ఏంటి, దాని నక్షత్రం ఏంటి చూసి కూడా జాతకాలు చూసిన పుంజులు ఈ విధంగా పనిచేస్తాయంటూ కూడా పేర్కొంటున్నారు. అదే నిజానికి రమేష్కి సంబంధించిన ఈ పందెంలో వర్కౌట్ అయిందా అన్నది మనం పూర్తిగా చెప్పలేం. కానీ ఏదేమైనా ప్రస్తుతం రాజమండ్రికి సంబంధించిన రమేష్ అయితే మాత్రం తాడేపల్లి, అంటే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తాడేపల్లిలో పందాలు నువ్వా నేనా అనే విధంగా జరుగుతున్న పరిస్థితి నెలకొంది. భీమవరం సరిప ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో ప్రత్యర్థి పుంజుపై అంటే దాదాపు 1,53,00,000 అంటే నిజానికి వారి ఆనందాలకి అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఒక పండుగ వాతావరణంలో వారు ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి గోదావరి జిల్లాలు, అంటే ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించి కోనసీమ జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పందాలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ప్రత్యేక కార్లు కూడా పెట్టుకుని బొనంజా కార్లు కావచ్చు, బెంచ్ కార్లు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పందాలు కొనసాగుతున్న పరిస్థితి మాత్రం రికార్డు స్థాయిలో 1,50,00,000 రాజమండ్రికి చెందిన రమేష్ అయితే మాత్రం దక్కించుకున్న పరిస్థితి నెలకొంది. అక్కడ పందాలు ఏ విధంగా జరుగుతుంది, వారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి లైవ్ లో చూద్దాం.